ఈరోజు మన చర్చకు స్వాగతం. ఈ 5 పదాలను బేస్ చేసుకుని ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణ చేద్దాం. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం పదాల గురించిన చర్చ కాదు, పదాల శక్తి గురించి. ఈ 5 పదాలు అంబిగ్యువస్, ఎమియబుల్, యాపథీ, అప్రిహెండ్, ఆర్డువస్ మన జీవితంలోని 5 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ను చూపిస్తాయి. అంటే కమ్యూనికేషన్లో కన్ఫ్యూజన్, సోషల్ రిలేషన్స్, సమాజం పట్ల మన యాటిట్యూడ్, అధికారం, ఇంకా పట్టుదల. సో కేవలం అర్థాలు తెలుసుకోవటమే కాదు, ఆ పదాల వెనుక ఉన్న హ్యూమన్ ఎక్స్పీరియన్స్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అద్భుతం. అయితే మొదటి దాంతోనే మొదలు పెడదాం. కమ్యూనికేషన్లో గందరగోళం. పదం అంబిగ్యువస్. మూలంలో చెప్పినట్టు దీని అర్థం ఒకటి కంటే ఎక్కువ మీనింగ్స్ ఉండటం లేదా క్లారిటీ లేకపోవడం. ది ఇన్స్ట్రక్షన్స్ వర్ అంబిగ్యువస్ అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అవును, సూచనలు అస్పష్టంగా ఉన్నాయని. ఇది మనందరికీ అనుభవమే కదా. ఒక ఐకియా ఫర్నిచర్ మాన్యువల్ చూసినప్పుడు కలిగే ఫీలింగ్ ఇదే. ఖచ్చితంగా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఈ అస్పష్టత అంటే అంబిగ్యూటీ 2 రకాలు. ఓ ఒకటి అనుకోకుండా జరిగేది, అంటే సరిగ్గా రాయడం చేతకాక లేదా ఆలోచనలో స్పష్టత లేక వచ్చేది. మీరన్నట్టు ఐకియా మాన్యువల్ బహుశా ఈ కేటగిరీనే. సరే. కానీ రెండోది ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేసే అస్పష్టత. ఇది చాలా పవర్ఫుల్ వెపన్. ఒక్క నిమిషం. అస్పష్టత ఒక వెపనా? అదెలా? అది కమ్యూనికేషన్ను వీక్ చేస్తుంది కదా. దౌత్యనీతిని చూడండి, లేదా పాలిటిక్స్. ఒక రాజకీయ నాయకుడు మేమీ విషయంపై తగిన చర్యలు తీసుకుంటాం అంటాడు. వింటూ ఉంటాం. ఇక్కడ తగిన చర్యలు అంటే ఏంటో క్లారిటీ ఉండదు. అది అంబిగ్వస్. దానివల్ల వాళ్ళు ఎవరికీ ఒక ఖచ్చితమైన ప్రామిస్ ఇవ్వనట్టే, కానీ అందర్నీ సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది. నిజమే. అలాగే కవిత్వంలో కూడా ఒక కవి అంబిగ్విటీని వాడితే చదివేవాళ్లు వాళ్లకు నచ్చినన్ని అర్థాలు తీసుకునే ఫ్రీడమ్ దొరుకుతుంది. సో సందర్భాన్ని బట్టి అస్పష్టత ఒక లోపం కావచ్చు లేదా ఒక ఆర్ట్ కావచ్చు. అంతేరే, క్లారిటీ లేకపోవడం కూడా ఒక రకమైన మెసేజ్ అనమాట. ఆ పాయింట్ చాలా బావుంది. సరే, కమ్యూనికేషన్లో ఈ అస్పష్టతను దాటి ఇప్పుడు మనుషుల మధ్య సంబంధాల దగ్గరకు వద్దాం. కొన్నిసార్లు మెసేజ్ క్లియర్గా ఉన్నా దాన్ని చెప్పే వ్యక్తి మనపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాడు. ఇది మన రెండో పదానికి దారితీస్తుంది. ఎమియబుల్ అంటే స్నేహపూర్వకమైన ప్లెజెంట్ పర్సనాలిటీ. అవును, షీ హ్యాజ్ అన్ ఏమియబుల్ నేచర్ అని మూలంలో అన్నారు. అంటే ఆమెతో మాట్లాడటం, కలిసిపోవడం చాలా ఈజీ అని. అయితే ఇక్కడ చాలామంది పొరబడే ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటి? ఏమియబుల్గా ఉండటం అంటే మంచి వ్యక్తి అని కాదు. అవునా? నేనిప్పుడుదాకా అలానే అనుకున్నాను. ఫ్రెండ్లీ కదా అంటే మంచివాళ్లే అనుకుంటాం. తేడా ఏంటి? ఎమియబుల్ అనేది ఒక వ్యక్తి యొక్క బయటి ప్రవర్తనను, వాళ్ళ సోషల్ స్కిల్స్ను డిస్క్రైబ్ చేస్తుంది, వాళ్ళ లోపలి వ్యక్తిత్వాన్ని కాదు. ఓకే. ఇది ఒక సోషల్ స్కిల్, క్యారెక్టర్ సర్టిఫికేట్ కాదు. ఉదాహరణకు, ఒక సేల్స్ పర్సన్ చాలా ఎమియబుల్గా, నవ్వుతూ, ఫ్రెండ్లీగా మనకు ఏదైనా అమ్మొచ్చు. ఒక లీడర్ తన టీంతో చాలా ఎమియబుల్గా ఉండి వాళ్లతో పనులు చేయించుకోవచ్చు. వాళ్ళు నిజంగా మనం మంచి కోరుకుంటున్నారా లేదా అన్నది వేరే క్వశ్చన్. సో ఎవరైనా ఎమియబుల్గా ఉన్నారంటే వాళ్ళు జనంతో ఈజీగా కలిసిపోగలరని అర్థం, అంతేకాని వాళ్ళు నమ్మకమైన వారని కాదు. అదొక రకమైన సోషల్ స్కిల్ అన్నమాట. వావ్! అంటే అది ఒక రకమైన సామాజిక ముసుగు కూడా కావచ్చు. ఇది చాలా ముఖ్యమైన తేడా. ఒక వ్యక్తి ఎమియబుల్గా ఉన్నాడంటే అతను మనతో స్నేహంగా ప్రవర్తిస్తున్నాడని అర్థం, కానీ మన గురించి నిజంగా కేర్ చేస్తున్నాడని కాదు. ఇది చాలా ప్రాక్టికల్ పాయింట్. కరెక్ట్. సరే, ఎమియబుల్ అనేది ఒక పాజిటివ్ సోషల్ ఇంటరాక్షన్. మరి అసలు ఎలాంటి ఇంటరాక్షన్, ఎలాంటి ఫీలింగ్ లేకపోతే అదే మన మూడవ పదం ఏపతి. ఏపతి అంటే ఆసక్తి, ఉత్సాహం, ఏ రకమైన ఫీలింగ్ అయినా లేకపోవడం. నాకేంటి, ఏదైతే నాకేంటి అనే నిర్లిప్తత. మూలంలో ఇచ్చిన ఓటర్ ఎపతి రెడ్యూసెస్ టర్నౌట్ అనే ఉదాహరణ చాలా పవర్ఫుల్. అంటే ఓటర్లలో నిరాసక్తత వల్ల పోలింగ్ శాతం తగ్గుతుందని. అవును, ఇది మనం తరచూ వినేదే. కానీ ఆ నిరాసక్తత ఎందుకొస్తోంది? బహుశా రాజకీయ నాయకులపై నమ్మకం లేకపోవడం వల్ల, ఎంత ఓటేసినా మార్పు రాదనే ఫీలింగ్ వల్ల. అవి కారణాలే, కానీ దాని వెనుకొక డీప్ సైకలాజికల్ ప్రాసెస్ ఉంది. ఈ ఎపతి అనేది కేవలం సోమరితనం కాదు, కొన్నిసార్లు అదొక ప్రొటెక్టివ్ షీల్డ్. రక్షణ కవచమా? అవును,
మన చుట్టూ జరిగే వాటిని మనం ఎంత ట్రై చేసినా మార్చలేము అని మనసుకి గట్టిగా అనిపించినప్పుడు కంటిన్యూస్గా డిసప్పాయింట్ అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి మనసు ఈ నిర్లిప్తతను క్రియేట్ చేసుకుంటుంది. దీన్నే సైకాలజీలో లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటారు. నేర్చుకున్న నిస్సహాయత. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పిన పాయింట్ ఆలోచింపజేస్తోంది. అంటే ఏపతి ఒక పర్సనల్ ప్రాబ్లంగా మొదలై ఫైనల్గా ఒక సిస్టమ్నే వీక్ చేసే పవర్గా మారుతుందన్నమాట. కరెక్ట్. ఒక స్టూడెంట్కి చదువుపై ఏపతి వస్తే ఎంత చదివినా నా లైఫ్ మారదు అనుకుంటే అది అతని ఫ్యూచర్ను దెబ్బతీస్తుంది. అదే ఓటర్లకు డెమోక్రసీపై ఏపతి వస్తే అది దేశ భవిష్యత్తుని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇది జస్ట్ ఆసక్తి లేకపోవడం అనే చిన్న విషయం కాదు. ఖచ్చితంగా అది ఒక వ్యక్తిగత ఫీలింగ్గా స్టార్ట్ అయి ఒక సామూహిక పతనానికి దారితీయగలదు. ఈ ఏపథీ అనే ఫీలింగ్ ఒక విషయాన్ని గ్రహించడంలో లేదా దాంతో కనెక్ట్ అవ్వడంలో ఫెయిల్ అవ్వడం. ఇప్పుడు మనం గ్రహించడం అనే పదం దగ్గరికే వద్దాం. మన నెక్స్ట్ వర్డ్ కూడా దాదాపు ఇదే, కాని చాలా విచిత్రమైనది. అప్రిహెండ్. ఆగండి, అప్రిహెండ్ విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మూలంలో దీనికి 2 మీనింగ్స్ ఉన్నాయన్నారు. ఒకటి, పోలీస్ అప్రిహెండెడ్ ద సస్పెక్ట్, అంటే పోలీసులు అనుమానితుడిని అరెస్టు చేశారు. అవును. రెండోది, ఐ అప్రిహెండ్ ఎ కన్సర్న్, అంటే మీ ఆందోళన నాకు అర్థమవుతుంది. ఇది ఎలా సాధ్యం? ఒకటి బలవంతంగా పట్టుకోవటం, రెండోది సానుభూతితో అర్థం చేసుకోవడం. ఈ రెండు ఆల్మోస్ట్ ఆపోజిట్ కదా. కరెక్ట్. కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒకే పదం ఇలా ఎలా పనిచేస్తుంది? ఇక్కడే భాష యొక్క ఎవల్యూషన్ మనకు కనిపిస్తోంది. ఈ పదం యొక్క రూట్ లాటిన్లోని అప్రహెండ్రే అనే పదంలో ఉంది. దాని అర్థం టు సీజ్, టు గ్రాస్ప్, అంటే పట్టుకోవడం. పట్టుకోవడం, ఓకే. కాలక్రమేణా ఈ పట్టుకోవడం అనే కాన్సెప్ట్ 2 విధాలుగా స్ప్రెడ్ అయింది. ఒకటి, ఫిజికల్గా ఒకరిని పట్టుకోవడం, అంటే అరెస్ట్ చేయడం. రైట్. రెండోది, ఒక ఐడియాను లేదా ఒక ఫీలింగ్ను మనసుతో పట్టుకోవడం, అంటే గ్రహించడం లేదా అర్థం చేసుకోవడం. ఓ, అలాగన్మాట. అంటే గ్రాస్ప్ అనే ఇంగ్లీష్ పదానికి కూడా టు హోల్డ్ ఫిజికలీ అండ్ టు అండర్స్టాండ్ అని 2 అర్థాలున్నట్టేనా? ఎగ్జాక్ట్లీ. 2 ఒకే మూలం నుండి వచ్చాయి. ఒకటి శరీరం చేసే పని, రెండోది బ్రెయిన్ చేసే పని. అయితే అప్రిషన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ 2 అర్థాల మధ్య ఉన్న ఎమోషనల్ డిఫరెన్స్ చాలా ఎక్కువ. నిజమే. అరెస్టు చేయడంలో పవర్, భయం, కంట్రోల్ ఉంటాయి. అర్థం చేసుకోవడంలో సింపథీ, అండర్స్టాండింగ్, కనెక్షన్ ఉంటాయి. ఒకే పదం సందర్భాన్ని బట్టి ఇంత భిన్నమైన ప్రపంచాలను ఎలా క్రియేట్ చేయగలదో చెప్పడానికిదొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. నిజమే. ఒక ఆలోచనను మనస్తో పట్టుకోవడం నుండి ఒక మనిషిని చేతులతో పట్టుకోవడం వరకు ఈ జర్నీ అద్భుతం. ఇక ఒక ఆలోచనను పట్టుకోవడం నుండి ఒక పెద్ద పనిని లేదా ఛాలెంజ్ను పట్టుకోవడానికి వద్దాం. అది మన చివరి పదానికి దారితీస్తుంది, ఆర్డువస్. ఆర్డువస్. మూలంలో చెప్పినట్టు దీనర్థం చాలా కష్టమైనది, ఎక్కువ శ్రమతో కూడుకున్నది. అవును. అయితే కేవలం డిఫికల్ట్ లేదా హార్డ్ అని చెప్పడానికి, ఆర్డువస్ అని చెప్పడానికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఓ, అలాగా. డిఫికల్ట్ అనేది ఒక ప్రాబ్లం యొక్క కాంప్లెక్సిటీని సూచిస్తోంది. కానీ ఆర్డ్యుయస్ ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి పట్టే జర్నీని, ఆ ప్రయాణంలోని నిరంతర శ్రమను, పట్టుదలను సూచిస్తోంది. ఒక ఉదాహరణతో చెప్తారా? తప్పకుండా. సింపుల్గా చెప్పాలంటే రోజూ ఉదయాన్నే జిమ్కి వెళ్లాలని డిసైడ్ అవ్వడం డిఫికల్ట్. కానీ 6 నెలలపాటు ఒక్కరోజు కూడా మానకుండా చలిలో, వానలో నిద్రను త్యాగం చేసి వెళ్లడం ఆర్డ్యుయస్. మొదటిది ఒక సంకల్పం, రెండోది ఒక తపస్సు. వావ్. యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం ఆర్డ్యుయస్. ఎందుకంటే అందులో కొన్ని గంటల కష్టం కాదు, కొన్ని సంవత్సరాల డెడికేషన్, త్యాగముంటాయి. ఒక పర్వతాన్నెక్కడం ఆర్డ్యుయస్. ఎందుకంటే ప్రతి అడుగు ఒక పోరాటమే. అద్భుతమైన పోలిక. అంటే ఒక పనిని ఆర్డ్యువస్ అని వర్ణించినప్పుడు మనం కేవలం దాని కష్టాన్ని చెప్పడం లేదు, దాన్ని పూర్తి చేయడానికి అవసరమైన మెంటల్, ఫిజికల్ స్ట్రెంగ్త్ను, ఆ జర్నీని కూడా గౌరవిస్తున్నాం. ఆ పదం వినగానే మనకు ఆ శ్రమ యొక్క చిత్రం కళ్లముందు కదులుతుంది. ఖచ్చితంగా. ఆ పదం కేవలం రిజల్ట్ను కాదు, ప్రాసెస్ను గౌరవిస్తుంది. అందుకే ఒక పెద్ద విజయం సాధించిన వారి జర్నీని వర్ణించడానికి ఈ పదమంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. అద్భుతం. ఈరోజు మనం 5 పదాల ద్వారా 5 డిఫరెంట్ ప్రపంచాల్లోకి తొంగి చూశాం. అంబిగ్యువస్తో కమ్యూనికేషన్లో క్లారిటీ వెనుక ఉన్న స్ట్రాటజీని చూశాం. ఎమ్యూబుల్తో సోషల్ బిహేవియర్ వెనుక ఉన్న స్కిల్ను గమనించాం. ఏపతీతో నిరాసక్తత వెనుక ఉన్న సైకలాజికల్ హెల్ప్లెస్నెస్ను అర్థం చేసుకున్నాం. అప్రిహెండ్తో ఒకే పదం యొక్క 2 ముఖాలను చూశాం. ఇక ఆర్డువస్తో
నిజమైన శ్రమ, పట్టుదల యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నాం. మనల్ని మనం వర్ణించుకోవడానికి, మన గోల్స్ను వర్ణించుకోవడానికి మనమెంచుకునే పదాలు మన సక్సెస్ను లేదా ఫెయిల్యూర్ను డిసైడ్ చేయడంలో ఏమైనా పాత్ర పోషిస్తాయా? దీని గురించి ఆలోచించండి. భాష కేవలం మాట్లాడటానికి కాదు, మనల్ని మనం నిర్మించుకోవడానికి కూడా ఒక సాధనం.